పోటీ ఏమైనా పెట్టుకున్నారా? 3 ఏళ్ల నుంచి వెళ్ళి చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చేసినామంటే లావులల్లా తొండలు కొడతాం, పేగులు తీసి మెడ వేసుకుంటాము, చెప్పుతో కొడతాం. అచ్చోసిన ఆంబోతు. ఆమె దగ్గర ఒక సబ్జెక్ట్ కానీ ఒక సమాధానం కానీ ఉండే. ఏమన్నంటే బూతులు. గజ్జల కాంతం విషయానికి వద్దాం. ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడిన మాటలు మీరు చూశారు. అది పిచ్చి కుక్క లెక్క స్వైర విహారం చేస్తుంది. రేపు రాబోయే రోజులల్లా ఆ పిచ్చి కుక్కకు ఈ పిచ్చి కుక్కలకు ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్తారు. కేసీఆర్ గారిని బాపు అని పిలుస్తారు, దాన్ని విమర్శించేటోళ్ళు కూడా ఉన్నారు. సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి పుట్టిండు అనేసి సోనియా గాంధీని అమ్మ అని రేవంత్ రెడ్డి అంటున్నాడా? ఈ టైప్ ఆఫ్ కల్చర్ అసలు ఎట్లా మొదలైంది? కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండబెడితే పొయ్యి బూడిదలనే వంటది తప్ప ఇంకొకటి చెయ్యది. రేవంత్ రెడ్డి కూడా గదే పని చేస్తున్నాడు. ప్రాజెక్టుల విషయంలో కూడా ఒక మాటల యుద్ధమే నడుస్తుందని చెప్పారు. గీతారెడ్డి బోరింగ్ కొడతాంటే రేవంత్ రెడ్డి బిందెలు పట్టుకోపోయి ఎత్తుకొచ్చి మూసిల నీళ్లు పోస్తాడా? గోదావరి నీళ్లు ఎక్కడియో చెప్పాలి వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు వేస్తున్న ఫాల్స్ ఎలిగేషన్ మొత్తం ఏంటంటే ఆ కాళేశ్వరం మీద అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చింది? పాలమూరు రంగారెడ్డికి వచ్చింది. రేవంత్ రెడ్డి అనేటైనే ఎక్కడున్నా కూడా బాబులోరి కళ్ళల్లో ఆనందం కోసమే పాలన చేస్తాడు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. పాలన చేయరా శాతగానోడు అంటే నాకు శాత కాదు, ప్రతి పంచాయతీని ముందటేసుకుంటా అని చెప్తాండు. సో రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చినా అన్నారు, తొక్కుతా అని చెప్తున్నాడు కదా. వాళ్ళ సీనియర్ నాయకులనే మొన్నటికి మొన్న కోమటిరెడ్డి గారిని తొక్కుతున్నాడు. అసలు పావని గౌడ్ ఎవరు? నాకు 2 కొడుకులు. మీరు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి అడిగితే నాకు కొంచెం బాధ అవుతుంది. నేను చాలా కష్టాల నుంచి వచ్చిన. మరి విల్లా, 3 లక్షల జీతం, గవర్నమెంట్ ఉద్యోగం, ఏంది ఇవన్నీ? రాబోయే ఎలక్షన్స్ లో నిలబడే అవకాశం ఉందా? నమస్తే పావని గౌడ్ గారు. సో ఏంది తెలంగాణ రాజకీయాల్లో తిట్ల పోటీ ఏమైనా పెట్టుకున్నారా? ఎవరు ఎంత తిట్టగలరు అనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంటే స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాలను చూస్తేనే అరే ఏంద్రబాయ్ వీళ్ళు ఇట్ల లొల్లి పెట్టుకుంటున్నారు, ఇట్లా తిట్టుకుంటున్నారు అనే విధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి భాష కానివ్వండి, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కానివ్వండి, రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న పదజాలం కానివ్వండి, ప్రత్యర్థి నాయకుల మీద ఆయన తండ్రి వయసులో ఉన్న నాయకుడు అనే విషయాన్ని మర్చిపోయి, తెలంగాణ తెచ్చిన నాయకుడు అనే విషయాన్ని మర్చిపోయి విరుచుక పడుతూ మాట్లాడుతున్నాడు. ఈ విరుచుక పడడం అంతా బాబులోరి కళ్ళల్లో ఆనందం కోసమే అనేది తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు అంటే ప్రజలు, న్యాయ నిర్ణేతలు రేపు రాబోయే రోజులల్లా గట్టిగానే ఆయనకు కర్రు కాల్చి వాత పెడతారు. అయితే చెప్పుతో కొడతాం, అచ్చోసిన ఆంబోతు, ఇవి సంధ్యారెడ్డి గారు మాట్లాడిన మాటలు. ఆమె గురించి ఎక్కువ మాట్లాడు కూడా అనవసరం అండి. అంటే ఏ విషయం దొరికితే ఆ విషయాలలోకి పోయి మాట్లాడుతుంది. ఆమె దగ్గర ఒక సబ్జెక్ట్ కానీ ఒక సమాధానం కానీ ఉండే. ఏమన్నంటే బూతులు. రేవంత్ రెడ్డి కన్నా నేనే ఎక్కువగా తిట్టగలుగుతా, నేనే ఎక్కువ కొట్టగలుగుతా అని చూపించుకుని తిరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఆమె ప్రాంతం గురించి కానీ, ఆమె ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి కానీ మాట్లాడడమో లేకపోతే అభివృద్ధి లేకనో ఇవన్నీ పనులు చేస్తుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. మరి ఆమె ఫౌండేషన్ ఏం పని చేస్తుందంట? ఆమె ఫౌండేషన్ మిషన్లు ఇప్పిస్తా అని 500 కలెక్ట్ చేయడంలో ముందుంది, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదండి. అండ్ అసెంబ్లీలో కూడా చూస్తున్నాం కదా, కొన్ని వినకూడని మాటలు వింటున్నాం, వినకూడని పదజాలాలు వింటున్నాం. ఈ తిట్ల పురాణం అనేది అసలు ఎక్కడ మొదలైంది? ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటారు మీరు? ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేసి ఒక వ్యక్తిని కించపరచడానికి, దిగజార్చడానికి, ఆయన స్థాయిని తక్కువ చేయడానికి ఇలాంటి తిట్ల పోటీలు పెడుతున్నారు అనుకుందాం మనం. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అసెంబ్లీ కానివ్వండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే పాలన కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో పాలన కానివ్వండి ముందుకు పోయింది. అసెంబ్లీ జరుగుతున్నాయి, చర్చలు కానివ్వండి ముందుకు సాగినాయి. కానీ ఇప్పుడు తిట్లనే ముందట పెట్టుకొని ప్రతిపక్ష నాయకులకు మైకులు ఇవ్వకుండా కట్లు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటైన. తిట్లు తిట్టడంలో మేము ఆయనని మించిపోయే ఉన్నాము, కానీ ఆ దుర్మార్గుడిని తిట్టడం ఇష్టం లేకనే తిడతలేము మేము. తెలంగాణ ఉద్యమానికి గాని, తెలంగాణకు గాని అసలు ఆయన ఇదివరకు చేసింది ఏం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టిండు. ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను ఏదో చేస్తాడనేది మన మూర్ఖత్వమే అనుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, తెలంగాణ రాష్ట్రం అన్నమో రామచంద్ర అవుతున్నది. రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, జీడిపి డమాల్ అయిపోయింది. అసలు ఏదన్నా ఉన్నది అని అంటే ఏం లేకుండా చేస్తున్నాడు. జనరల్ గా ఒక ఎదుటి వ్యక్తి వయసులో పెద్దవారైతేనే మనం ఎంతో గౌరవం ఇస్తాం.
ఇచ్చి మాట్లాడతాం. అట్లాంటిది పెద్ద లీడర్లు అనేటువంటి ఒక గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు విపరీతంగా దిగజారి మాట్లాడేటటువంటి తత్వాన్ని, ఆ తిట్లాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు టాపిక్ డైవర్ట్ కావాలంటే దాన్ని ఒకటి ముందటేసుకున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనే. ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు 2 ఏండ్ల నుంచి 3 ఏండ్లు అవుతుంది. ఇప్పుడు 3 ఏండ్ల నుంచి చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చేసినామంటే లావులల్లా తొండలు జొర్ర కొడతాం, పేగులు తీసి మెడలేసుకుంటాము, అక్కడ కొడతాము, ఇక్కడ కొడతాము, అది ఇది ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాళ్ళన, ఈ ఇంటి కాకి పోయి ఆ ఇంటి మీద వాళ్ళన కూడా రౌతులు వేసుకొని కొట్టుర్రి, అది ఇది సన్నాసులు, సవటలు, దద్దమ్మలు, గసొంటి ముచ్చట్లు తప్ప ఇంతవరకు ఆయన ఇచ్చిన హామీలల్లా మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఈయన సన్నాసేవాడు ఇప్పటి వరకు 2 ఏండ్లు అవుతున్నా, 2 ఏండ్లు ముగిసిపోయినా కూడా ఈయన సన్నాసేవాడు. 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయని దద్దం ఎవడు? రిటర్న్ గా మాట్లాడాలనుకుంటే ఇవన్నీ మాట్లాడొచ్చు కదా. కానీ ఆయన ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అనే కుర్చీలో కూసున్నా అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండ పెడితే పోయి బూడిదలనే అంటది తప్ప ఇంకొకటి చెయ్యది. రేవంత్ రెడ్డి కూడా గదే పని చేస్తున్నాడు. అయితే ఇక గజ్జల కాంతం విషయానికి వద్దాం. ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడిన మాటలు మీరు చూశారు. బూతులు ఒకటే తక్కువ, ఏ రేంజ్లో మాట్లాడారని. సో ఆయనకి మీరు ఒక కేసీఆర్ అభిమానిగా, కేటీఆర్ అభిమానిగా ఎలా రిటార్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? గజ్జల కాంతం అంటే ఈయననే కదా, ఈయననే అనుకుంటా. అప్పుడు ఎప్పుడో కరీంనగర్ లా డ్రంక్ అండ్ డ్రైవ్ లా పట్టుబడ్డాడు, గాయననే కావచ్చు, ఈయననే, మేబీ ఈయననే. ఏం మాట్లాడుతున్నాడో వింటున్నాము, చూస్తున్నాము కూడా. తెలంగాణ సమాజము రాబోయే రోజులల్లా కుక్క కాటుకు చెప్పు దెబ్బ లెక్క సమాధానం చెప్తుంది. మరి ఆయన అంత మాట్లాడుతుంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మీ పార్టీ వాళ్ళు అంత రెస్పాన్సే లేదు? ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మురుగుతాయి. ప్రతి కుక్క గురించి పట్టించుకుంటూ పోతే ప్రజలకు మనం భరోసాగా ఉండేది, ప్రజలు పడుతున్న కష్టాలను చూపించేది పక్కదారి పడుతుంది కావచ్చు. ఆ కుక్కలను పట్టించుకుంటలేం. అది పిచ్చి కుక్క లెక్క స్వైర విహారం చేస్తుంది. రేపు రాబోయే రోజులల్లా ఆ పిచ్చి కుక్కకు ఈ పిచ్చి కుక్కలకు ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్తాం. అసలు గజ్జల కాంతం వెనక ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఈ రేంజ్ లో విరుచుకుపడ్డం అనేది అంత పర్సనల్ గా ఆయనకున్న ధైర్యం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఉండి నడిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు పిలుచుకొని మాట్లాడాలి కదా, ఇలాంటి వ్యవహార శైలి మంచిది కాదు అని మాట్లాడాలి కదా. కానీ అట్లా మాట్లాడుతూ లేడంటే నేనే ముందుండి నడిపిస్తున్నా అనేది ఖరారైపోయినట్టే. ఇంకొకటి, రేపు చొప్పదండి నియోజకవర్గంలో ఇట్లా, లేకపోతే రేపు రాబోయే రోజులల్లా ఏదన్నా కార్పొరేషన్ చైర్మన్ ఇట్లా ఇయ్యాలనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. కానీ ఏది చేసినా కూడా చరిత్ర పోదు కదా అండి. ఇదివరకు మాట్లాడిన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. నీ వల్ల ప్రజలకు ఉపయోగపడే పనులు చెప్పాలి. ప్రజలకు ఏదైతే నీ ప్రాంతానికో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. కానీ ఏది పడుతుంది నోటికి ఎంత వస్తంత మాట్లాడితే ఊరుకోరు ఎవరు కూడా. సో ఎవరెవరైతే ఇప్పుడు రెచ్చిపోయి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ రేవంత్ రెడ్డేనా? 2 ఏండ్లు ఆగండి. ఎవరెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఎవరెనక రేవంత్ రెడ్డి లేడు, ఎవరెనక ఎవరి చూసుకొని ఈ విధంగా అహంకారంతో మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తాం. సో కొన్ని కార్పొరేషన్లకి చైర్మన్లని ప్రకటించలేదు, ఆ పదవి ఆశతోనే ఇట్లా మాట్లాడుతున్నారు అంతే కదా అండి. కార్పొరేషన్ చైర్మన్ల గురించి కానివ్వండి, లేకపోతే పదవుల గురించి కానివ్వండి, లేకపోతే రాబోయే రోజులలో ఎమ్మెల్సీ వాటి గురించి కానివ్వండి, ఏదన్నా ఇస్తాడేమో అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అంతే తప్ప ఇంకొకటి అయితే ఏం లేదు. మీరు రియాక్ట్ అయినంతగా అటు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఎవరు ఒక్క మాట అన్నా సరే మీరు రియాక్ట్ అయినంతగా ఇంకొకరు అవ్వరు. అంటే ఎందుకని? మీరు కేసీఆర్ని బాపు అని కూడా పిలుస్తారు, మీ మీద చాలా విమర్శలు ఉన్నాయి దానికి కూడా. సో వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తారా? మీరు తప్ప ఎవరు లేరా పార్టీలో అన్నంతగా మీ వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు అంటే 2001లో నాకు బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 13-12 సంవత్సరాలు. అప్పుడు తలాపున పారుతుంది గోదారి, మాసేను మాసెలక ఎడారి అని పాడుకున్నాం. మాకు 2 ఎకరాల పొలం ఉంటే ఆ 2 ఎకరాల పొలాన్ని దారకిచ్చేది తప్ప, కౌలికిచ్చేది తప్ప, వేసుకుందామంటే బాయిలు తవ్వితే నీళ్లు రాకపోతుండే. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కట్టడం వల్ల ప్రతి ఒక్క ఎకరానికి గుంట ఎండకుండా నీళ్ళు ఇచ్చింది బాపు కేసీఆర్ గారు. నేను రీలును చూసినా, రియాలిటీని కూడా చూసిన. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత తెలంగాణ ముఖ చిత్రం ఏ విధంగా మారిందో చూసినా, కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి పడావు పెట్టి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 ఏండ్లల్లా ఎంత విధ్వంసాన్ని చూపించిండో కూడా చూసిన.
ఆనాడు 2001లో నీళ్ళ కోసం గోసలు పడుతున్న రోజులను కూడా చూసిన. ఆ గోసలను ఈ గోసలను చూసే తెలంగాణ ఆగం కావద్దు. ఎవరి చేతిలో ఉన్నప్పుడు తెలంగాణ బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు వచ్చేటి, పాలన బాగుండే, పొలాలల్లో నీళ్లుండే, కళ్ళల్లో కన్నీళ్లు తుడిచిండు. ఇవన్నీ పెట్టుకొనే కేసీఆర్ గారి మీద నేను ఆయనను ఎవరన్నా ఒక్క మాట అంటే విరుచుకుపడడం జరుగుతుంది. నాకేం చేసిండు, నా కుటుంబానికి ఏం చేసిండు అని కాదు, తెలంగాణకి ఏం చేసిండు కేసీఆర్. తెలంగాణ లేకపోతే మనం అందరం ఎక్కడుండే. 12 ఏళ్ల వయసులోనే కేసీఆర్ తెలంగాణ తీసుకొస్తాడని ఆయన నమ్మడానికి కారణం ఏంటి? అంత అభిమానం పెంచుకోవడానికి కారణం ఏంటి? దాని వెనక స్టోరీ ఏమైనా ఉందా? మా నాన్న. మరి మీ చేతికి పచ్చబొట్టు ఎప్పుడు వేసుకున్నారు? ఇది కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత వేసుకోవడం జరిగింది. ఆయన మొదటి బర్త్డే రోజు కానుక ఇది. ఎందుకంటే ప్రజలు గెలుపోటములు అనేవి ఓడిపోయినాక వచ్చిన మొదటి బర్త్డే. గెలుపోటములు అనేటివి శాశ్వతము. రాజకీయంగా ఆయన ఓడిపోవచ్చు, కానీ ప్రతి ఒక్క పాలన పరంగా కానివ్వండి, ఆయన తెలంగాణ ప్రజలకు చేసిన సుపరిపాలనను అందించే విధంగా కానివ్వండి, ఆయన ఎప్పుడూ ప్రజల గుండెలలోనే ఉంటారు. బాపు కేసీఆర్ అనేసి నేను ఇక్కడ పచ్చబొట్టు వేయించుకోవడం జరిగింది. అసలు ఇది వేసుకున్న తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కేసీఆర్ గారు చూసిండ్రా? చూసారు. ఏమన్నారు? ఎమోషనల్ గా, అంటే కొంచెం ఆయనే ఒక ఇంట్లో పెద్ద మనిషి, అంటే మన ఇంటి పెద్దని చూసినట్టు అనిపిస్తుంది. నేను ఎమోషనల్ అయినా ఆయన కూడా బిడ్డ అనేసి భుజం మీద చెయ్యడం జరిగింది. నాకు అసలు ఆ రోజు ఆయన చూసిన విధానం కానివ్వండి, నేను వేసుకున్న రోజు నేను పడ్డా, అంటే ఇది వేసుకోవడం అంటేనే ఒక 300-400 ఇంజెక్షన్స్ ఇట్లా పొడుస్తా ఉంటారు. అవును. నాకు 3.5 hours పట్టింది. ఆ 3.5 hours లో కూడా నాకు ఒక్కసారి కూడా పెయిన్ అనిపించింది లేదు. అంత ప్రేమ, అంత గౌరవం, అంత అభిమానం ఆయన అంటే. ఇంకా కేసీఆర్ గారి సతీమణి మన కొండా సురేఖ గారికి, సీతక్క గారికి చీర పెట్టినప్పుడు మీరు ఒక పోస్ట్ రీపోస్ట్ చేశారు సోషల్ మీడియా. ఎందుకని చెప్పి అంటే అది మంచి పనే కదా, మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకోవడం ఎందుకు? చాలా మంచి పని. శోభమ్మ గారు మీరు వెళ్ళినా, నేను వెళ్ళినా, ఇంకొకరు వెళ్ళినా కూడా చీర సారబెట్టి పంపిస్తారు. శోభమ్మ గారు సంస్కృతికి, సాంప్రదాయాలకి ఎవరో విమర్శించిన దాన్ని మీరు ఎందుకు రీపోస్ట్ చేశారు? ఇంటికి పోతే ఒక ఆడబిడ్డకు ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తారు. ఎందుకు రీపోస్ట్ చేయడం జరిగిందంటే, తన భర్త చావును ప్రతిరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి కోరుకుంటున్నారు. తన కొడుకు గురించి ఎంత అసభ్యంగా ట్రోలింగ్ చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. రామన్న గురించి కానివ్వండి, కేసీఆర్ గారి గురించి కానివ్వండి, కేసీఆర్ గారి ఫ్యామిలీ గురించి కానివ్వండి, ఎంత ఆబాసు పాలు చేస్తున్నారో, ఎన్ని కుట్రలు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. కానీ వాళ్ళు బోర్డుతోటే ఆడబిడ్డలను గౌరవించాలి ఈ విధంగా అనేసి ఆ విధంగా చేయడం జరిగింది. నేను కూడా అదే ఎమోషనల్ గా పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మహాత్మా గాంధీని బాపూజీ అని అంటారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండు, ఆయనని బాపూజీ అంటారు. తెలంగాణకు స్వతంత్రం తీసుకొచ్చిండు బాపు కేసీఆర్. కాబట్టి 60 ఏండ్లు అడ్డం ఉన్నోడు, నిలువున్నోడు, పొడుగున్నోడు, పొట్టిగున్నోడు మస్తు మంది తెలంగాణ తెస్తామనేసి పార్టీలు పెట్టడం జరిగింది, యుద్ధాలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎవరి వల్ల సాధ్యం కాని అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసిండు బాపు కేసీఆర్. కాబట్టి ఆయన తెలంగాణ బాపు కాబట్టి నేను పిలుస్తాను. ఇప్పుడు రేవంత్ అన్నకు పుట్టినరని రేవంత్ అన్న, లేకపోతే వాళ్ళ అవ్వకు పుట్టినరని వీళ్ళు అన్న అంటున్నారా? లేకపోతే సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి పుట్టిండ అనేసి సోనియా గాంధీని అమ్మ అని రేవంత్ రెడ్డి అంటున్నాడా? ఇప్పుడు రాహుల్ గాంధీని అన్న అంటారు. వీళ్ళంతా కోల్పోయి ఈ టైప్ ఆఫ్ కల్చర్ అసలు ఎట్లా మొదలైంది అంటే, ఒక వ్యక్తి కించపరచడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. కేసీఆర్ గారిని కించపరచాలి, కేసీఆర్ గారిని వ్యక్తిత్వం ద్వారా హనన చేయాలి. కేసీఆర్ గారి మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు మేము కౌంటర్లు ఇస్తే వాళ్ళను కూడా ఇక్కడితోటే కట్టడి చేయాలి, ఏదైనా ఒక అబండం వేయాలి అని చూస్తున్నారు. వాళ్ళకు దొరికిన అస్త్రం ఏంటంటే బాపు కేసీఆర్ గారు అని నేను పిలవడము వాళ్ళకు నచ్చడం లేదు. తెలంగాణకు బాపని నేను చూపించుకుంటున్నా, మీకు పిలవాలనిపిస్తే పిలవండి. రేపు రాబోయే రోజులల్లా ప్రతి ఒక్కరు బాపును బాపు కేసీఆర్ అనే పిలుస్తారు. ఈ మాట మీరు ఇప్పటికైనా అసలు ఉద్యమకారురాలే కాదని అంటున్నారు. ఇప్పుడు ఉద్యమకారురాలు కాదు అన్నోళ్లకు ఒకటే అడగదలుచుకున్నా, పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి ఏంటంటే కడుపులున్న బిడ్డ కూడా అడిగిందట, అవ్వ రేపు తెలంగాణ వస్తే మా బతుకులు మారితే పోయి జై తెలంగాణ అను అనేసి. కాటికి కాలు చాపిన ముసలమ్మల వరకు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసారు, రాస్తారోకలు చేసారు.
ఆనాడు 2009లా ఈటల రాజేందర్ గారు మా కాలేజ్కి వచ్చినప్పుడు మేమందరం ఇక ఇక్కడ నేను కూర్చున్నా, వీళ్ళందరూ ఉద్యమకారులే. ప్రతి ఒక్కరు ఒక హైదరాబాద్ బేసిగానే అది ఉద్యమం చేసిన వాళ్ళే ఉద్యమకారులు కాదు, ఫోటోలకు స్టిల్స్ ఇచ్చి నిలబడ్డోళ్ళే ఉద్యమకారులు కాదు. ప్రతి ఒక్కరం తెలంగాణ కావాలనుకున్నాం, ప్రతి ఒక్కరిని ఏకదాటిపైకి తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసింది, కొట్లాడింది, తెలంగాణను సాధించింది, ఢిల్లీ మెడలు వంచింది బాపు కేసీఆర్ గారు. ఎవడు అవునన్నా కాదన్నా. ప్రాజెక్టుల విషయంలో కూడా ఒక మాటల యుద్ధమే నడుస్తుందని చెప్పాలి. మీరు ఇచ్చే క్లారిటీ ఏంది ప్రాజెక్టుల గురించి? మీరు ఒక కేసీఆర్ అభిమానిగా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా కావచ్చు, మీరేం క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ ఎందుకు గట్టలేదు, గ్రావిటీ ద్వారానే నీళ్ళు వచ్చేటి అనేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి మాట్లాడుతున్నారు. ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర అనేది 2008న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. తుమ్మిడిహెట్టి దగ్గర మరి వీళ్ళు తట్టెడు మట్టన్న ఎత్తిపోసిండ్రా, మరి నిజంగానే వీళ్ళు ఏదైనా ట్రై చేసిండ్రా అని నా అక్కడికి వెళ్ళిన. తుమ్మిడిహెట్టి దగ్గర వీళ్ళు వేసిన శిలాపలకం కూడా శిథిలావస్థలో ఉన్నది, తట్టెడు మట్టెత్తి పోసింది లేదు. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ తెచ్చినాం కాబట్టి గోదావరి మీద 6 బ్యారేజీలను కట్టి, కాళేశ్వరాన్ని కట్టి, మన నీళ్లను మన పొలాలకు తీసుకొచ్చిన ఘనత బాపు కేసీఆర్ గారిది. కాళేశ్వరం మీద అక్కసుతోటి మేడిగడ్డ బ్యారేజ్ ని బాంబులు పెట్టి కూల్చే ప్రయత్నం చేశారు. ఆ బాంబులు పెట్టడానికి, ఆ బాంబులు పెట్టినోళ్ళు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరనేది బయటికి తీస్తాం. మేడిగడ్డ మీద కాళేశ్వరం మీద నీళ్ళు వస్తే బాపు కేసీఆర్ గారు కనబడతారు కాబట్టి 2 ఏళ్ల నుంచి పడావు పెట్టిండ్రు కాళేశ్వరం నీళ్లను. ఇప్పుడు ఎప్పుడు నీళ్ళు అవసరమైనా కూడా గాయత్రి పంపు, నందిమేడారము, ఎల్లంపల్లి ఇవన్నీ కాళేశ్వరమే లేకపోతే నీళ్ళు ఎక్కడి, కొండపోచం ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, అనంత సాగర్ ఇవన్నీ ఎక్కడి అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో మూసీ సుందరీకరణ అంటున్నాడు, మూసీ సుందరీకరణ చేసి గోదావరి జలాలను మూసీలో పోస్తా అని చెప్తున్నాడు. కాళేశ్వరమే లేకపోతే మూసీ జలాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వదినమ్మ గీతారెడ్డి బోరింగ్ కొడతా అంటే రేవంత్ రెడ్డి బిందెలు పట్టుకోపోయి ఎత్తుకొచ్చి మూసీలో నీళ్లు పోస్తాడా? గోదావరి నీళ్లు ఎక్కడియో చెప్పాలి వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు వేస్తున్న ఫాల్స్ ఎలిగేషన్ మొత్తం ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు అనడంతో కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది. కాళేశ్వరం నీళ్ళు వస్తే కేసీఆర్ గారి నీళ్ళు వస్తాయి అని అంటారు. అందుకే మేడిగడ్డనే బాంబులు పెట్టి కూల్చి కేసీఆర్ గారి మీద ఏదో కుట్రపూరితమైన రాజకీయం చేసిండ్రు. అది జనాలు ఇప్పుడు ఎవ్వరు నమ్ముతలేరు. ఎవ్వరు వచ్చినా కూడా ఎక్కడ వచ్చినా కూడా ఇవి ఎక్కడ నీళ్ళు అంటే కాళేశ్వరం నీళ్ళు అని చెప్తున్నారు. ఆ కాళేశ్వరం మీద అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చింది? పాలమూరు రంగారెడ్డికి వచ్చింది. ఆ పాలమూరు రంగారెడ్డిలా జూరాల దగ్గర ఉన్న నీళ్ళని ఎందుకు తీసుకుంటలేడు కేసీఆర్? శ్రీశైలం మీద ఉన్న నీళ్ళని ఎందుకు తీసుకుంటున్నాడు కేసీఆర్ అంటారు. జూరాల దగ్గర వరద జలాలు, శ్రీశైలం దగ్గర నికర జలాలు. వరద వచ్చినప్పుడే వరద జలాలను ఎత్తిపోసుకుంటావు. 30 రోజులే ఉంటాయి ఆ నీళ్లు. 30 రోజులు మనకి ఏం సరిపోతాయి? అదే శ్రీశైలంలో అయితే 220 రోజులు కావలసిన నీళ్ళని మన రిజర్వాయర్లకు ఎత్తిపోసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా ఏంటంటే బాబులోరి కళ్ళల్లో ఆనందం కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టి మొన్నటికి మొన్న నిన్న ఏదో కేసేసిండు. అక్కడికి రాని ఒక పిటిషన్ వేసి ఆ కేసేసి అది అసలు చర్చకే రాలేదు. అది ఆ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. ఇప్పటికైనా బాబు గారు మీ ప్రాజెక్టును తొందరగా ఫినిష్ చేసుకోండి, మా నీళ్ళని మీరు ఎత్తిపోసుకోర్రి, మాకేం సంబంధం లేదు. తెలంగాణ ఏడికి పోయినా నాకు సంబంధం లేదు. నా నియోజకవర్గం నేను మహబూబ్ అదేంది అమ్రదాబాద్ పులిని అని చెప్తాను కదా, ఆ అమ్రదాబాద్ ఏడికి పోయినా కూడా నాకు పర్లేదు. కానీ మీ నీళ్లు మీరు తొందరగా ప్రాజెక్టు క్లియరెన్స్ తెచ్చుకొని మొత్తం అనుమతులు తెచ్చుకొని మా నీళ్ళని ఎత్తుకపోర్రి అని చెప్తాడు. అంటే ఆయన ఇక్కడున్నా ఇంకా ఆయనకు శిష్యుడిగానే ఉన్నారు అంతే కదా. రేవంత్ రెడ్డి అనేటైనే ఎక్కడున్నా కూడా బాబులోరి కళ్ళల్లో ఆనందం కోసమే పాలన చేస్తాడు. బాబు కళ్ళల్లో ఆనందం కోసం తెలంగాణను అడ్డంగా ఆయనకి ఏమన్నా కూడా ఇస్తాడు. అంతే తప్ప తెలంగాణ ప్రయోజనాలను కానీ తెలంగాణ ప్రాంతం మీద కానీ ఆయనకు సోయి లేదు. ఇక ఈ ప్రాజెక్టుల విషయం ఇట్లుంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టిండ్రు. అసలు జిల్లాల ఈ పునర్వ్యవస్థీకరణ సరిగా లేదని చెప్పేసి ఇప్పుడు ఆయన డెసిషన్ తీసుకోవడం అనేది, దీని మీద బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అసలు? ఇప్పుడు పాలన చేయరా చాతగానోడు అంటే నాకు శాత కాదు, ప్రతి పంచాయతీని ముందటేసుకుంటా అని చెప్తాడు. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది ఇప్పుడు అనవసరం. ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ అన్న రాగానే అసలు విభజననే అస్తవ్యస్తంగా చేసిండ్రు అని చెప్తున్నాడు ఆయన. అదే విభజన అస్తవ్యస్తం అనేది
ఆ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది పెద్ద కుట్ర. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏది చేయాలో అది చేసిండ్రు, జిల్లాలను చేసిండ్రు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చిర్రు, జిల్లాకు ఒక కలెక్టర్ కార్యాలయాన్ని తీసుకొచ్చిర్రు, జిల్లాకు ఒక ఎస్పీ కార్యాలయాన్ని తీసుకొచ్చిర్రు. పాలనను ప్రజలకు దగ్గర చేసిండ్రు. ఆ పాలననే ఏ విధంగా అంటే ప్రజలు దానికి అలవాటు అయిపోయిండ్రు. మళ్ళా ప్రజలను ఉద్యోగస్తులను అస్తావ్యస్తం చేయడానికే మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది మొదలు పెట్టుకున్నాడు. ఇంకొకటి రేవంత్ అన్న రాగానే అక్కడ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి అశోక్ నగర్ లైబ్రరీలా ఏం చేసిండ్రు, నిరుద్యోగులతోటి ముచ్చట్లు పెట్టిండ్రు. రేవంత్ వచ్చిన వెంటనే, కాంగ్రెస్ వచ్చిన వెంటనే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే లేక ఇప్పుడు జిల్లాది ముందట పెట్టుకున్నాడు. అంటే జాబ్ నోటిఫికేషన్లు అవును లేట్ గా ఆడడానికి కూడా ఈ ఇష్యూనే వాడుకుంటున్నారంట. అంతే కదా. ఇప్పుడు ఎందుకు జాబ్ నోటిఫికేషన్స్ వేస్తలేవు అని అంటే కేసీఆర్ గారు జిల్లాలది అస్తావ్యస్తం చేసిండు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తానా నేను, మళ్ళీ మన జిల్లాలు మనకు మంచిగా చేసిన తర్వాత నోటిఫికేషన్లు వేస్తా అని చెప్తాడు. అది ఒక సమయాన్ని కొంచెం కాలాన్ని సాగించడానికే ఇదంతా చేస్తున్నాడు. అయితే హేతుబద్ధీకరణకు సంబంధించి ఒక కమిషన్ కూడా వేశారు. దాంట్లో ఈ తప్పులన్నీ సరిదిద్దడానికి కమిషన్ వేస్తే బీఆర్ఎస్ కున్న అభ్యంతరం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కమిషన్లు కాలయాపనలు తప్ప ఇంకొకటి ఏమన్నా చేస్తుందా అండి? కమిషన్లతోటి మనకు వచ్చేది ఏముంది? ఏమన్నా వచ్చేది ఉందా? మన పిల్లలకు తప్పుల్ని సరిదిద్దుతారంట కదా. ఏం తప్పులు చేసిండ్రు? మీరు చేస్తున్నదే విభజన అస్తవ్యస్తంగా ఉందట. విభజన అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్తున్నారు కదా. ఇదివరకు ఉన్నప్పుడు అందరు బానే ఉన్నారు. మరి ఎవరు కూడా ప్రజలు బయటకు వచ్చి మాకు ఈ జిల్లా వద్దు, మమ్మల్ని ఇక్కడ కలపొద్దు అని చెప్పలేదు. రేపు ప్రజలే వీళ్ళ మీద తిరగబడతారు. జిల్లాలను ఒక్కసారి టచ్ చేసి చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కూలిపోతుంది రేపు. ఇక ఈ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగులు పడుతున్న బాధలు ఇవన్నీ కూడా ఒక తెలంగాణ బిడ్డగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ మీరు ఎట్లాంటి తేడా గమనించారు? ఆనాడు బాపు కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు వేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి మొన్నటిదాకా ఎల్బీ స్టేడియంలో ఒక అంగరంగ వైభవంగా జాబు అది కార్డు ఇచ్చి ఇది నేనే వేసిన అని చెప్పుకున్నాడు చూడండి. ఆ ఉద్యోగాలను కూడా కేసీఆర్ గారి వేసిన ఉద్యోగాలకే ఈయన నియామక పత్రాలు ఇచ్చిండు తప్ప ఇంకొకటి లేదు. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అయిపోయింది, 3వ ఏడు కూడా నడుస్తున్నది. 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగులకు. వాళ్ళు రోజు పాపం రోజు ధర్నాలు చేస్తుంటే, రాస్తారోకాలు చేస్తుంటే నేను మొత్తము ప్రగతి భవన్ గేట్లను ఎత్తేసినా, ఎవ్వరు వచ్చినా అందులో కూసోవచ్చు, నేను ప్రజా దర్బారు నడిపిస్తా అని చెప్పిండు. ప్రజా దర్బార్ ఎక్కడికి పోయింది? నిరుద్యోగులకు వేస్తా అన్న 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు ప్రజలందరికీ నిరుద్యోగులకు కూడా అర్థమైపోయిందండి. 3 రంగుల జెండా పట్టి రేవంత్ అన్న రావాలని నిరుద్యోగులు తిరిగిర్రు. ఇప్పుడు ఆ రేవంత్ అన్ననే ఎప్పుడు గద్దె దించాలనేసి మళ్ళీ నిరుద్యోగులు కంకణం కట్టుకున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి ఎట్లా సిద్ధమవుతున్నారు? పోటీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? గుర్తులు లేని సర్పంచ్ ఎన్నికలనే బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం చూసిండ్రు మీరు. జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లా సావు తప్పి కన్ను లొట్టబడ్డట్టుగా రిగ్గింగులు చేసి ప్రతి ఒక్కటి అధికారాన్ని చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు గెలవడం జరిగింది. తర్వాత సర్పంచ్ ఎన్నికలల్లా కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం జరిగింది. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలల్లా గుర్తులున్న ఎన్నికలు అవి. రేపు రేవంత్ రెడ్డిని బొంద పెడతాయి అవి. సో జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ మీద కూడా బీఆర్ఎస్ కొన్ని అభ్యంతరాలు చెప్పింది. మరి ఈ అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకుందా? వాళ్ళు పట్టించుకోరు కదా. ఏది చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. వినే స్థాయిలో, వినే పొజిషన్ లో వాళ్ళు లేరు. ఇప్పుడు అధికారంతో, అహంకారంతో విర్రవీగుకుంటూ పాలన చేస్తున్నాడు, అంతే తప్ప ఇంకొకటి లేదు. సో రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చినా అన్నారు, తొక్కుతా అంటున్నారు, తొక్కుతున్నారు. సో అది ఎవరినని మీరు అనుకుంటున్నారు? తొక్కుకుంటూ సీనియర్లందరినీ తొక్కేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానివ్వండి, బట్టి విక్రమార్కని కానివ్వండి, శ్రీధర్ బాబుని కానివ్వండి, వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి ఎవరన్నా. కానీ వాళ్ళని ముఖ్యమంత్రులు కాకుండా ఈ ఎడ్డి సన్నాసి తెలంగాణ ప్రాంతం మీద కానీ, తెలంగాణ ప్రజల మీద కానీ, పాలన మీద కానీ, అసలు బేసిక్ల మీద కానీ, బేసిక్స్ మీద కానీ, బేసిన్ల మీద కానీ తేడా తెలియనోడు ముఖ్యమంత్రి అయిండు. ఇంకొకటి తొక్కుతా అని చెప్తున్నాడు కదా, వాళ్ళ సీనియర్ నాయకులనే మొన్నటికి మొన్న కోమటిరెడ్డి గారిని తొక్కుతున్నాడు, మొన్నటికి మొన్న పొన్నం ప్రభాకర్ గారిని తొక్కుతున్నాడు. ఇంకెంత మంది నాయకులను తొక్కుతాడో చూద్దాం రేపు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఆయన సీటుకి ఎవరు అడ్డం వస్తే వాళ్ళనే తొక్కుతాడు. ఓకే, ఆయన సీటుకి ఎవరు అడ్డం వస్తారో ఇప్పుడు అడ్డం వస్తున్నారు కదా. నేను సీఎం అంటే నేను సీఎం. కుర్చీలు వాళ్ళ కుర్చీల కుమ్ములాట తప్ప ప్రజల గురించి కుమ్ములాట ఉండదు. ప్రజలకు ఇచ్చిన హామీల మీద కానీ వాళ్ళకు ధ్యాస ఉండదు.
ఇక చలాన్లకు సంబంధించి చాలా విపరీతమైన కామెంట్స్ చేసి ఉండే. సో మీ ఒపీనియన్ ఏంటి? అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు చలాన్ల విషయంలో ఎట్లుంటుండే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత చలాన్లు ఎట్లున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏ విధంగా మాట్లాడతాడో, అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా మాట్లాడతాడో మీకు చూపిస్తా. 2 నాలుకల ధోరణి. బాబు లెక్కనే సేమ్ బాబు ఏ విధమైన సిద్ధాంతాలను ఏ విధమైన పాలనను చేస్తాడో అదే విధంగా చేస్తున్నాడు. ఒక్కసారి చూడండి చాలన్ల గురించి. అధికారం ఇప్పుడు నగదు బదిలీ అయ్యి ఆనాడేమో అధికారంలోకి రాకముందు పాపం పిల్లలు తెలుసో తెలియకో ఇంతంత వేసుకుంటారు, గొట్టాలు పెట్టి ఉఫ్ అని ఊదిపిచ్చి చాలన్లు కట్టిపిస్తారా అని అన్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదలకుర్రి, ఆ బ్యాంక్ అకౌంట్ లో అటాచ్ చేసి ఎవడి బైక్ అయితే పోతుందో వాడి బైక్ మీద చాలన్లు బ్యాంకుల నుంచి వెళ్ళి కట్టు కావాలంటారు. రైతు బంధు అడుగుతేనేమో శాటిలైట్ సర్వే అంటాడు. అప్పుడు ఏమంటాడు అధికారంలోకి రాకముందు? కేసీఆర్ 2 పంటలకు వేస్తాడు, నేను వస్తే 3 పంటలకు వేస్తా. కేసీఆర్ 10,000 వేస్తాడు, నేను 15,000 వేస్తా అన్నాడు. ఇంకొకటి కేసీఆర్ గారు ఓన్లీ రైతులకు వేస్తాడు, నేను రైతు కూలీలకు వేస్తా, కౌలు రైతులకు వేస్తా అని చెప్పిండు. నా రైతు కూలీలు పోయినరు, నా కౌలు రైతులు పోయినరు. ఇప్పుడు ఉన్న రైతుకు కూడా రైతు బంద్ వేస్తలేడు, రైతు భరోసా కూడా గతి లేదు ఇప్పటి వరకు. ఇంకొకటి నీళ్ళ విషయంలో కూడా ఏ విధమైన సోయి లేదు. రైతు బీమా అత్తా లేదు పత్తా లేదు, ఇప్పటి వరకు రైతులకు ఇచ్చింది లేదు. చనిపోయి పాపం రైతులు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళకు బీమా కూడా వర్తిస్తలేదు, వస్తలేదు. ఆటో డ్రైవర్లు నెల సంవత్సరానికి 12,000 సంథింగ్ ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లను పట్టించుకున్న నాదుడు లేదు. ప్రతి ఒక్కడిని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి అనేటోడు. ప్రతి ఒక్క వర్గం కూడా రేపు కాంగ్రెస్ ను ఇక్కడ బొంద పెడతారు. కాంగ్రెస్ బొంద పెట్టినా కూడా రేవంత్ రెడ్డి అనేటోడు మళ్ళీ బీజేపీలకో ఇంకో పార్టీలకు పోయి ఏదన్నా ఒక నామినేటెడ్ పదవో లేకపోతే రాజ్యసభలో తెచ్చుకొని రేపు తెలంగాణలో ఏ విధంగా అస్తావ్యస్తం కమిషన్లు వాటి మీద ఏదన్నా కేసులు ఎత్తే మళ్ళీ పోకుండా ఉండడానికి వేరే పార్టీ తీర్థం పుచ్చుకుంటాడు తప్ప ఇంకొకటి లేదు. కాంగ్రెస్ ను బొంద పెట్టడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడు. బాబు ఏ విధంగా చెప్తే ఆ విధంగా తెలంగాణను ఆగం చేస్తున్నాడు. నీళ్ల గురించి కానివ్వండి, నిధుల గురించి కానివ్వండి, నియామకాల గురించి కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో బాపు కేసీఆర్ గారు 9.5 ఏళ్లల్లా కరీంనగర్ సైడ్ కాళేశ్వరం కట్టిండు. తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసెలక ఏడారి అని కరీంనగర్లో వాడుకున్నాడు. ఇక్కడేం వాడుకున్నారు? పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే పాలమూరులోన నా తెలంగాణలోన అనేసి అక్కడ వాడుకుంటే నార్లాపూరు, ఏదుల, వట్టెము, కరివేన, ఉద్దండాపూరు, నార్లాపూరు, ఏదుల 100% అయిపోయినాయి. ఒక బటన్ నొక్కితే బాహుబలి పంపుల కంటే 600 వాట్ల ఎక్కువ పంపులను అక్కడ పెట్టడం జరిగింది. బటన్ నొక్కితే నీళ్ళు వచ్చి రిజర్వాయర్లలో పడతాయి. ఆ బటన్ నొక్కుతలేడు, అవి కేసీఆర్ నీళ్ళని. తర్వాత ఇప్పుడు కూడా ఆ కేసులను ఆపకుండా ఆ విస్తృత పిటిషన్స్ పెట్టి రేవంత్కు నీళ్ళని ఇస్తున్నాడు. అంతే తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ సోయి లేని అడ్డమైన ఎదవ ఎవడన్నా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి. రేపు రాబోయే రోజులల్లా పిచ్చి సీఎంగా ముద్ర పడతాడు. సో కమింగ్ టు మీ పర్సనల్, అసలు పావని గౌడ్ ఎవరు? ఒక ఉద్యమ బిడ్డ, ఒక ఉద్యమ నాయకుడి బిడ్డ. కేసీఆర్ గారిని అమితంగా అభిమానించే, దేవుడిగా ఆరాధించే బిడ్డ. అయితే ఒక చిన్న పోలిక కనిపిస్తుంది, అంటే అది నేను అంటున్నది కాదు, ఆఫ్ ద రికార్డ్ కొంతమంది అన్న విషయమే. అటు ఏపీలో వైఎస్ జగన్ అభిమాని బోరుగడ్డ అనిల్ అయితే ఇక్కడ ఆయన కేసీఆర్ గారిని ఏదన్నా అంటే అస్సలు ఊరుకోరు పావని గౌడ్ అని చెప్పేసి అంటున్నారు. ఈ పోలికను మీరు ఎట్లా చూస్తారు? ఆ ఓరుగడ్డ అనిల్ ఎవరో నాకు తెలియదండి, కానీ బాపు కేసీఆర్ గారి అభిమానించే ఒక బిడ్డగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పక్క రాష్ట్ర ప్రజలకు కూడా చాలా మందికి తెలుసు. ఎందుకంటే నా అభిమానాన్ని కేసీఆర్ గారు ఏం చేసిండ్రో, ఏ విధంగా చేసిండ్రో అని ఆనవాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్కటికి కౌంటర్ ఇస్తున్నా. 2001 నుంచి ఇప్పటి వరకు నా కారు ఇంట్లో ఆగింది లేదు. నా పిల్లల్ని స్కూలుకు పంపించి ప్రతిరోజు బాపు తెలంగాణలో ఏ విధమైన అభివృద్ధి చేసిండు అనే దాని మీదనే దృష్టి పెడుతున్నా. ఆ అభివృద్ధిని నాకు ఉన్న ప్లాట్ఫామ్ ప్రకారంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. జనాలందరూ కూడా చూస్తారు. మరి మీకేమి ఇచ్చిండ్రు ఇప్పుడు కేసీఆర్ గారు? నాకు ఆయన ఏమి ఇచ్చిండ్రు కాదు, ఆయన మనందరికి ఇచ్చిండ్రు. తెలంగాణ తీసుకురావడమే పెద్ద గిఫ్ట్. అయితే మీ తోటి నాయకులు కానివ్వండి, ఇంకా
లేడీ లీడర్స్ కానివ్వండి, మీరు ఈ రేంజ్లో రియాక్ట్ అవుతున్నట్టు మిగతా ఏ నాయకులు కూడా అవ్వరు. ఎందుకంటారు? వాళ్ళ అంటే ఒకరి గురించి చెప్పే అంత నాకు సంబంధం లేదు వాళ్ళ గురించి. బట్ నాకు మాత్రము కేసీఆర్ గారు అంటే తెలంగాణ అంటే ఇష్టం ఫస్ట్. తర్వాత కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే తెలంగాణ బాగుంటది కాబట్టి ఆ తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఉన్న బిడ్డగా ప్రాంతానికి నష్టం జరుగుతుంటే కష్టం వస్తుంటే ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నిటిని నేను చూపెట్టడం జరుగుతుంది. ఇంటర్నల్ గా వేరే నేతలతోని మీకు కూడా ఎలాంటి అనుబంధం ఉంది? అంటే బానే ఉంటారా మీతోని, లేదంటే నాతోటి మీరేమన్నా బాగా క్లోజ్ కేసీఆర్ కుటుంబానికి అని చెప్పి మిమ్మల్ని మీ మీద ఏమన్నా జలస్ ఉంటుందా? కొంతమందికి జెలస్ ఉంటది కావచ్చు. జెలస్ అనేది సర్వసాధారణం కదండి. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేని కళ్ళు ఎన్నో ఉంటాయి. Hmm. కానీ నాకు రామన్న తోటి కానివ్వండి, బాపు కేసీఆర్ గారితోటి కానివ్వండి, హరీష్ అన్నతోని కానివ్వండి, వినోద్ కుమార్ గారు వీళ్ళందరూ బాగా చేస్తున్నావు, ప్రతి ఒక్కరు నిరంజన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు బాగా చేస్తున్నావు, అన్ని ఆనవాళ్ళు చూపిస్తున్నావు, ఆల్ ది బెస్ట్ అని చెప్తారు. సో ఎన్నిసార్లు కలిసి ఉంటారు ఇప్పటివరకు కేసీఆర్ గారిని? దాదాపుగా ఒక 10 సార్లు కలిసి ఉంటారు. ఆ. 2021కి ముందు ఢిల్లీలో కలవడానికి ట్రై చేసినాను నేను, కానీ నన్ను కలవనియలేదు కొంతమంది. కానీ బాపు కేసీఆర్ గారిని ఏ విధంగా కలవాలంటే ఆయననే నాకు కాల్ చేసి ఎక్కడున్నారు బిడ్డ మిమ్మల్ని కలవాలి అని అధికారంలో ఉన్నప్పుడే నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. కలవడం కూడా జరిగింది. మీ ఎంట్రీ ఎట్లయింది, పొలిటికల్ ఎంట్రీ? ఎందుకంటే మరీ చిన్నప్పుడే ఉద్యమంలో ఉన్నారు, మీ నాన్నగారు చెప్పిండ్రు, ఇవన్నీ ఐడియా ఉంది. కానీ అసలు ఒక పొలిటికల్ లీడర్గా అవ్వాలని, ఈ రేంజ్లో విరుచుకుపడాలని, ఇదంతా మార్పు ఎట్లా జరిగింది? అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు. మీరు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి అడిగితే నాకు కొంచెం బాధ అవుతుంది. నేను చాలా కష్టాల నుంచి వచ్చిన. 2009కి ముందు పావని గౌడ్ వేరు, 2009 తర్వాత పావని గౌడ్ వేరు. 2008లో మా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. 2009లో మా తమ్ముడి సంవత్సరికం రోజు మా డాడీకి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. తను కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత నా ఊరు హుజరాబాద్ పక్కన తుమ్మనపల్లి. నా ఊర్లో మా డాడీ చనిపోతే అన్నం వండుకోలే ప్రతి ఒక్కరు. ఏది కావాలంటే రవణ దగ్గరికి పోతే దీనికి సమస్యకు సాల్వ్ అయితే సొల్యూషన్ దొరుకుతుంది అనుకునేటోళ్ళు. 2 నియోజకవర్గాలకు, హుస్నాబాదు, హుజరాబాదు. ఆనాడు మా నాన్న నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా ఉంటుండే. నాకేంటంటే ఎవరు చెప్పినా కూడా దాన్ని నమ్మను నేను. మా ఇంటికి రోజు ఒక 3 పేపర్లు వస్తుండే, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త. ఆ పేపర్లన్నీ మా నాన్న చదువుతుంటే ఏంది డాడీ ఇవన్నీ చదువుతున్నావు అంటే, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి రాజకీయ నాయకుడు అంటే అనేవాళ్ళు అన్నమాట. అంటే నేను కూడా అట్లనే చదవడం మొదలు పెట్టిన. ప్రతి ఒక్కదాన్ని మా డాడీని నేను అడుగుతుంటుండే, ఇదేంది డాడీ అదేంది డాడీ అంటే, ఎప్పుడు అడుగుతూనే ఉంటావా, డౌట్సేనా, ఎప్పుడు డౌట్సేనా అనేటోళ్ళు. మా నాన్నతోటి అంటే మాకేం సంపాదించలే కావచ్చు రాజకీయాలలోకి పోయి, ఎందుకు అందరు నీకంటే బాగా సంపాదిస్తున్నారు రాజకీయాలలో ఉండి అని అంటే, మా నాన్న మంచితనాన్ని సంపాదిస్తున్నా అదే నీకు మంచి జరుగుతుంది బిడ్డ అని చెప్పేటోడు. మా డాడీ చనిపోయే ముందు వరకు మాకు 2 ఎకరాల పొలం ఉంటుండే. చనిపోయిన తర్వాత కూడా అదే 2 ఎకరాల పొలము. ఇల్లు కూడా అమ్మే పరిస్థితి వచ్చింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇల్లు అమ్మినం. ప్లేస్ కూడా లేకుంటుండే. ఇల్లు కడుతుంటే కొంతమంది లేఅవుట్ పర్మిషన్ లేదని నా మీద అది చేయడం జరిగింది. మరి విల్లా, 3 లక్షల జీతం, గవర్నమెంట్ ఉద్యోగం, ఏంది ఇవన్నీ? ఇప్పుడు కేసీఆర్ గారి గురించి నేను ప్రచారం చేస్తుంటే కొంతమంది మా దాంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కొంతమంది గిట్టని కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, ఒక అమ్మాయి ఈ విధంగా చేస్తుంది కేసీఆర్ గారు చెప్పిన, మేము ప్రభుత్వంలో ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసింది చెప్పుకోవాలి, లేకపోతే అబద్ధమే రాజ్యం వెళ్తుంది, నిజాన్ని చెప్పకపోతే అబద్ధమే రాజ్యం వెళ్తుంది అన్నట్టుగా అబద్ధాలు రాజ్యమేలి కేసీఆర్ గారిని అధికారం కోల్పోవడం జరిగింది. 1.8% ఓట్ల తేడాతోటి మాత్రమే. అదే చేసింది చెప్పుకుంటే ఇంకెంత గొప్పగా ఉండేది కేసీఆర్ గారు అనుకున్నా నేను. అదే చెప్పడంలో ప్రయత్నంలో భాగంగానే నేను చెప్తుంటే కొంతమంది గిట్టని వాళ్ళు నా మీదంగా విష ప్రచారం చేస్తున్నారు. విల్లా ఇచ్చిండ్రు, నేను హైదరాబాద్కి రావాలంటే నాకు సొంత ఇల్లు లేదు ఇక్కడ, నేను
మార్నింగ్ నేను ఇక్కడికి రావాలంటే మార్నింగ్ 4 o'clock లేసి నా పిల్లలకు అన్ని ఇంట్లో అన్ని సో ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకొని ఉంటున్నారు? నేను కరీంనగర్ లో ఉంటా. మా భర్త నేను ఢిల్లీలో జాబ్ చేసినప్పుడు కరీంనగర్ లో ఇల్లు కట్టుకున్నాం మరి అన్నమాట. ఇక్కడ ఉందా విల్లా మీకు? లేదండి, కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వస్తా, మళ్ళీ నైట్ ఏ టైం అయినా కూడా 2 o'clock వరకు అయినా కూడా మళ్ళీ కరీంనగర్కి వెళ్ళిపోతా. మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉన్నా కూడా మళ్ళీ ఒక 2 hours 3 hours నా పిల్లలతో గడిపి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తా. అంతే తప్ప నాకు ఇక్కడ విల్లా కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఏది లేదు. ఆ జీతం కూడా ఏం లేదు అయితే. జీతాలు ఇచ్చి చేసుకుంటే కేసీఆర్ గారు నన్ను పిలవకపోతుండే. నా వే ఆఫ్ స్టైల్ కి, నా టాకింగ్ కి, అంటే నేను చేస్తున్న పనికి వాళ్ళు ప్రశంసించకపోతుండే. అంటే పొలిటికల్ గా మీరు యాక్టివ్ గా ఉండడానికి మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరంటే నా భర్తనే. తను లేకపోతే నేను ఇక్కడికి రాకపోతును. ఆయన పర్మిషన్ లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళి కాలు కూడా బయట పెట్టబోతును. ఎంతున్నా కూడా ఎక్కడ 2000 యుగంలో ఉన్నా ఇంకో యుగంలో ఉన్నా కానీ ఇంట్లో పర్మిషన్ అవసరం అవుతుంది. తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడు తండ్రి పర్మిషన్ అవసరం అవుతుంది. తర్వాత భర్తను చేసుకున్న తర్వాత భర్త పర్మిషన్ అవసరం ఉంటది. అంటే మీరు అన్నారు కదా పిల్లల్ని కూడా నేను సరిగా పట్టించుకోను అన్న టైప్ లో చెప్పిండ్రు కాబట్టి ఎవరు చూస్తారు ఇంట్లో మరి వాళ్ళ బాగోగులు? అమ్మ చూసుకుంటారు, అత్తయ్య ఉంటారు. వాళ్ళు కూడా చెప్తారు కేసీఆర్ మంచిగా చేసిండు బిడ్డ, మనం ఏదో ఒకటి కేసీఆర్ కి చేయాలి, ఆయన చేసింది చూపెట్టాలి అనేసి ప్రతి దాంట్లో మా అమ్మ నాకు కోఆపరేట్ చేస్తుంది. ఇంకొకటి మా హస్బెండ్ పచ్చబొట్టు వేయించుకోవడంలా నేను ఒకటే నిమిషం మా ఆయనని అడిగిన, రేపు బాపు బర్త్డే ఉంటది నేను పచ్చబొట్టు వేయించుకుంటా అంటే వద్దు అని చెప్పలేదు. నాకు ఢిల్లీలో 65,000 శాలరీ వస్తుంటుండే. తెలంగాణ భవన్ లో జాబ్ చేస్తుంటుండే నేను లీగల్ డిపార్ట్మెంట్ గా. ఆ లీగల్ డిపార్ట్మెంట్ లో చేసినప్పుడు నేను మరుక్షణం అంటే ఏమండి రిజైన్ చేస్తున్నా అంటే చేసేవే అని అన్నాడు. ఎవరు కూడా అది ఒప్పుకోరు. ఇంకొకటి బయటికి పోతుంటే కూడా అక్కడెందుకు ఇక్కడెందుకు ఎందుకు విసిస్తున్నావు అని ఎప్పుడు నన్ను అనలేదు. హస్బెండ్ కూడా ఢిల్లీలో జాబ్ ఏం చేస్తుండే అప్పుడు? పిఎస్ గా పర్సనల్ అసిస్టెంట్ గా చేస్తుంటే పార్లమెంట్ లో చెన్నై సెంట్రల్ ఎంపీకి చేసిండ్రు, బూర నర్సయ్య గౌడ్ గారికి చేసిండ్రు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారికి చేసిండ్రు, పొన్నం ప్రభాకర్ గారికి చేసిండ్రు, అందరికి చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళందరూ టచ్ లో ఉన్నారా? లేదండి, అంటే నేను ఓన్లీ బాపు కదా, అందుకే అందరు టచ్ లో అంటే ఎవరికి నేను కాల్ చేయము. అప్పుడప్పుడు కెప్టెన్ గారికి, మా నాన్న కెప్టెన్ గారి దగ్గరనే చేస్తుండే, కెప్టెన్ గారికి కాల్ చేస్తాం అంతే. వాళ్ళందరికీ పిఎస్ గా చేసిన మీ హస్బెండ్ ఇప్పుడు మీకు ఒక ఏమంటారు రూట్ మ్యాప్ ఇస్తున్నారా? రూట్ మ్యాప్ ఇస్తున్నారు అనుకోండి, బ్యాక్ బోన్ గా ఉంటున్నారు అనుకోండి, చాణుక్యుడు అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి. ఇంకా తను లేకపోతే మాత్రం నేను లేను. ప్రతి ఆడదాని విజయం వెనుక మొగోడు ఉంటాడు, అది నా భర్త. నా భర్త లాంటి భర్త ఎవరికి దొరకడు. నేను చేసుకున్న అదృష్టం అంతే. అది అసలు మీ గోల్ ఏంటి? అంటే కేసీఆర్ గారిని కలవాలనే గోలే ఉండే నాకు. కలిసినను, బిడ్డ అని పిలవడం జరిగింది. నాకు మొన్న కొండా సురేఖకు సీతక్కకి ఏ విధంగా పుట్టింటి సారెలు పెట్టిండ్రో ఆ విధంగా నాకు పెట్టడం జరిగింది. కానీ అక్కడితోటి కాదు నాది. ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు చూపెట్టడము, కేసీఆర్ గారి మీద ఎవరన్నా ఏదన్నా కూడా నేను వాళ్ళ మీద విరుచుకు పడుతూనే ఉంటా. రేపు ఏదన్నా ఇచ్చినా ఇయ్యకపోయినా నేను ఇట్లనే చేస్తుంటా. పావని గౌడ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఇది అది అని నేను ఏం పెట్టుకోలేదు. ఏది ఉంటే అది అంతే, ఇంకా సాగిపోతా ఉంటది. ఎమ్మెల్యే అవుదామనా, మినిస్టర్ అవుదామనా, ఏదైనా టార్గెట్ ఉంటది కదా ఎవరికైనా సరే. అదేం లేదు. ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు మంచి చేసే నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని చూపెట్టడమే నా పనిగా పెట్టుకున్నా. ఇంకొకటి 2009 డాడీ చనిపోయిన తర్వాత ఒక ఆడపిల్ల ఇల్లు కట్టుకోవాలన్నా కష్టమే, ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలన్నా కష్టమే, ఒక ఆడపిల్ల హాస్పిటల్కి పోవాలన్నా కష్టమే. తండ్రి చనిపోతే కేసీఆర్ గారు బీమా తీసుకొచ్చిండ్రు. ఆ బీమా అనేది ఎంత పనిచేస్తుంది అనేది, మా డాడీ చనిపోయినప్పుడు రైతు బీమా లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుండే, రైతు బీమా లేదు. మా డాడీ చనిపోయిన తర్వాత మేము రోడ్ మీద పడినాము, కొంతమంది మోసం చేయడం వల్ల, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏగగొట్టడం వల్ల. కానీ ఆనాడు రైతు బీమా ఉంటే మాకు కొంచెం చేదోడు వాదోడుగా ఉంటుండే. ఆ రైతు బీమా అనేది మా ఊర్లో ఒక మౌనిక అనే అమ్మాయి ఉంటది, ఎస్సీ దళిత అమ్మాయి, మిడిదొడ్డి మౌనిక శంకర్. ఆ శంకర్ అనే అబ్బాయి చనిపోతే ఆ అమ్మాయికి రైతు బీమా 5 లక్షలు రావడం జరిగింది, పార్టీ ఇన్సూరెన్స్ 2 లక్షలు రావడం జరిగింది. అదే విధంగా దళిత బంధులో 10 లక్షలు రావడం జరిగింది. ఆమె షాపు పెట్టుకొని బతుకుతుంది. అట్లా కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణకి సంబంధించిన ఆడబిడ్డల గురించి కానీ, ముఖ్యంగా మీరు ఒక తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ అభిమానిగా, పార్టీ కార్యకర్తగా, పార్టీ వ్యక్తిగా మన తెలంగాణ ఆడబిడ్డలకి మీరేం చెప్పదలుచుకున్నారు?
తెలంగాణ ఆడబిడ్డలు తులం బంగారం అనుడితోటే 2500 అత్తకచ్చిన కోడన్లకత్తే అనుడితోటే కాంగ్రెస్ ను నమ్మి మోసపోయేయడం జరిగింది. బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు బతుకమ్మ పండుగలకు చీరలొచ్చేటి, నెల నెల అకౌంట్లల్లో పాపం భర్త చనిపోయినా 2000 పెన్షన్ వచ్చేటిది. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చేటోళ్ళు, బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చేటోళ్ళు, అదే విధంగా మన ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా 2000 పెన్షన్ ఇచ్చేటోళ్ళు. ప్రతి ఒక్కరు ఏదన్నా ఓటేసేటప్పుడు పైసలకు ఏదన్నా ఇస్తామంటే వాటికి ఆశపడి ఓట్లు వేయద్దు. ఎవరైతే పాలన బాగా చేస్తారో, మన ప్రాంతాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకు ఓట్లు వేయాలని కోరుకుంటున్నా. రైట్. ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్, అంటే మీ ఫైర్ చూస్తుంటే నాకు అడగాలనిపించింది. విలన్లతో పోలిస్తే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ లో ఒకరిద్దరు లీడర్స్ ని మీరు ఎవరితో పోలుస్తారు? అసలు వాళ్ళు విలన్లకు తక్కువ, కమెడియన్లకు ఎక్కువ. అసలు వాళ్ళని ఎవరితో పోల్చడం కూడా, వాళ్ళను ఎవరితో పోల్చినా వాళ్ళని కించపరచడం తప్ప ఇంకొకటి లేదు. విలాంటోళ్ళు రేపు రాబోయే రోజులల్లో రారు, ఇంకొక కాడ దొరకరు మనకు. మరి ఓన్లీ ఇక్కడ తెలంగాణలోనే దొరకబడును వీళ్ళు. సరే, కమెడియన్ అయితే ఎవరు, విలన్ అయితే ఎవరు? కమెడియన్ లో పోల్చినా కూడా వాళ్ళు కూడా గొప్పలే. వాళ్ళ పాత్రలకు వాళ్ళు కరెక్ట్ గా న్యాయం చేస్తాండ్రు, విలన్లైనా కమెడియన్లైనా. కానీ వీళ్ళకి ఇచ్చిన పాత్ర వీళ్ళు కమెడియన్ రూపకంగానైనా విలన్ రూపకంగానైనా కూడా న్యాయం చేస్తలేరని చెప్తున్నా. మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఏ హీరోలతో పోలుస్తారు? కేసీఆర్ గారిని అసలు ఆయన దేవుడు. ఆయన ఏ హీరోతో పోల్చినా కూడా హీరోలకే హీరో ఆయన. మా రామన్ననే ఆయన హీరో అంటారా? ఆయన కూడా హీరోనే. మహేష్ బాబుతో పోల్చుకోవచ్చు మా రామన్నను. సో మీకు మహేష్ బాబు ఇష్టం ఏమైతే? మా డాడీకి కృష్ణ ఇష్టం, నాకు మహేష్ బాబు ఇష్టం. రాబోయే ఎలక్షన్స్ లో ఏమన్నా పావని గౌడ్ నిలబడే అవకాశం ఉందా? బాపు కేసీఆర్ గారు ఎట్లా చెప్తే అట్లా. ఆయన పిలిచి సీట్ ఇవ్వాలన్నా మీరు ట్రై చేస్తారా? అట్లా ట్రై చేయను, అట్లా ఏముండదు. అంటే నేను కేసీఆర్ గారి గురించి చేయడానికే వచ్చిన. కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టేయడానికి నేను రాలేదు. ఆయన ఎట్లా చెప్తే అట్లా. ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటారు, ఆయననే నాకు అంతే. ఇంకా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. కేసీఆర్ తెలంగాణ బాపు, కేటీఆర్ భవిష్యత్ నాయకుడు, హరీష్ రావు ట్రబుల్ షూటర్, రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి, బూతుల నాయకుడు, బండి సంజయ్ పిచ్చోడు, ప్రధాని నరేంద్ర మోదీ గారు. సూట్లు బూట్లు తప్ప ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.